2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి పారిశ్రామిక రంగంలో తీసుకున్నటువంటి అనుకూల స్నేహపూరితమైనటువంటి వాతావరణం అనుగుణంగా అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈరోజు తెలంగాణలో పెట్టుబడుల పర్వంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి నేతృత్వంలో అనేక కంపెనీలు హైదరాబాదులో పురుడు పోసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా 15 మాసాలు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కంపెనీలు రావడం పక్కన పెట్టడం చూస్తే ఉన్న కంపెనీలు గతంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలు, కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా వారి నేతృత్వంలో వచ్చినటువంటి కంపెనీలు ఈరోజు వివిధ రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అనేక కంపెనీలు చూసుకున్నట్లయితే మనం ఒకసారి చూడండి. మీరు కేన్స్ కంపెనీ అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ. కేన్స్ సెమికాన్ అనే కంపెనీ, ఆ కంపెనీ హైదరాబాద్ నుంచి గుజరాత్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ మనం. అదేవిధంగా కార్నింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా తమిళనాడుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అమెరాన్ బ్యాటరీ కంపెనీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. బీవైడి కంపెనీ కూడా హైదరాబాద్కు రాకుండా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నామని చెప్పేసి చెబుతున్నటువంటి స్పెక్యులేషన్ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయడం ఇబ్బందికరంగా ఉంది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత గతంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా హైదరాబాద్లో మేము కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పేసి చెప్పినటువంటి సంస్థలు అదే కంపెనీలు ఇవాళ హైదరాబాద్ నుంచి మేము తరలిపోతూ ఉన్నాము, హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి క్విట్ అవుతూ ఉన్నాము అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వారు రిపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి పారిశ్రామికవేత్తలను ఏ రకంగా హింసిస్తూ ఉన్నాడో, ఏ రకంగా వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడో అర్థమవుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి నిజంగా వారికి ఈ రాష్ట్రం మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే, నిజంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే వారు కేసీఆర్ గారు గతంలో ఇక్కడ ఏదైతే ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం దాదాపుగా 15,000 ఎకరాలని భూసేకరణ చేసి రెడీగా ఉంది, ఈరోజు కేక్ లాగా ఉన్నది. అలాంటి భూములలో నీవు నీ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు భూములను దారదత్తం చేయడం పక్కన పెట్టి నిజమైనటువంటి పారిశ్రామికంగా ముందుకొచ్చే వాళ్ళకి, పారిశ్రామికంగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకు, పెట్టుబడులు పెట్టే వాళ్ళకు అక్కడ భూమిని కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేగాని ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ భూములని విద్యార్థులకు కేటాయించినటువంటి యూనివర్సిటీ కేటాయించిన భూముల్లో ఈరోజు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు 6 గ్యారంటీలు ఇచ్చినారు కాబట్టి పైసలు లేవు కాబట్టి ఆ భూములను అమ్మి ఈరోజు 6 గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, కుట్ర చేస్తూ ఉన్నది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యొక్క అనాలోచితమైనటువంటి విధానాల వల్ల పురోగమనం వైపుగా ఈరోజు తెలంగాణ వెళ్తూ ఉంది పారిశ్రామిక రంగంగా. ఈరోజు పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోతూ ఉంటే ఈ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు. ఈరోజు గచ్చిబౌల్లో ఈరోజు రావణ కష్టంగా మారుతూ ఉంది. ఈరోజు ఒక భూదహానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు దానిని తీవ్రంగా ఖండిస్తాను. అక్కడ విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే వారి మీద విపరీతమైన దాడులు లాఠీచార్జ్ చేస్తూ అక్కడ భయాందోళనమైన వాతావరణం, ఒక అప్రకటిత కర్ఫ్యూను నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమలని తీసుకురావాలని ఒక సోయి ఉంటే నిజంగా అక్కడ ముచ్చర్లలో, కందుకూరు దగ్గర ముచ్చర్లలో అక్కడ భూమి రెడీగా ఉన్నది. ఆ భూమిలో ఏఐసిటీ పెడతా ఉన్నావు, స్పోర్ట్స్ ఫీల్డ్ పెడతా అంటున్నావు, ఏం పెడతావో పెట్టు. అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి అనువైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెడితే నిజంగా ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. కానీ ఈరోజు ఏం చేస్తాడు, పరిశ్రమల పేరు మీద ఈరోజు హైదరాబాద్లో నడి బొడ్డులో ఉన్నటువంటి హైదరాబాద్ కంచె గచ్చిబౌలిలో భూములను ఈరోజు అమ్మి వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి పరిస్థితి చూస్తాను. కేసీఆర్ గారు వికాసం వైపు ఈ రాష్ట్రాన్ని ప్రయాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు విధ్వంసం వైపు ఈ రాష్ట్రాన్ని ప్రయాణం చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి మీద తెలంగాణ యువత, తెలంగాణ సమాజం ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ కంపెనీలు ముమ్మాటికి ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు, గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గతం సర్కారు కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ నేతృత్వంలో పరిశ్రమలు వస్తే, పెట్టుబడులు వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన యొక్క లావాదేవీలు తట్టుకోలేక వీరు ఈ ప్రభుత్వం ఉంటే ఈ నాయకత్వంలో మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టలేము, వ్యాపారం చేయలేమని పక్క రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రం తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో నాయుడుపేట కావచ్చు, అదే గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణకు వచ్చేటువంటి పరిశ్రమలన్నీ కూడా, ఇండస్ట్రీస్ అన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగానితనము, రేవంత్ రెడ్డి గారి యొక్క
దానికి నైతిక బాధ్యత వహించి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.